హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నారాయణ. తెలుగు సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి ప్రోగ్రామ్కి వెల్కమ్. ఇప్పుడు మనము చిన్న వీడియో క్లిప్ చూసి దాని నుంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఇక్కడ ఇక్కడ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ అనే స్టేట్మెంట్ తీసుకొని దాని నుంచి మనము ఇంగ్లీష్ నేర్చుకుందాము. ఫస్ట్ దీన్ని చూద్దాము. ఐఎమ్ నాట్ హియర్, దానికి ఆపోజిట్ ఐఎమ్ హియర్. రైట్, జనరల్గా దానికి ఆపోజిట్ ఏంటి? ఐ ఆమ్ హియర్. రైట్, ఐ ఆమ్ హియర్. సో ఇక్కడ ఐ ఆమ్ హియర్ అంటే ఏంటి? జనరల్గా మనము యామ్ పక్కన యామ్ పక్కన ఏం వాడతాము? సమ్ ఐఎన్జి ఫామ్ వాడతాము. లైక్ ఐ ఆమ్ గోయింగ్, ఐ ఆమ్ ఈటింగ్, షీ ఈస్ కమింగ్, రైట్, ఆర్ దే ఆర్ గోయింగ్. సో జనరల్ ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఇది వచ్చినా కానీ పక్కన ఐఎన్జి ఎక్కువ వాడతాం మనం. దే ఆర్ ప్లేయింగ్, రైట్, ఆర్ షీ ఈస్ కుకింగ్, ఓకే, అండ్ హీ ఈస్ ఈటింగ్, దే ఆర్ రైటింగ్. ఎక్కువగా మనము యామ్, ఈజ్, ఆర్ పక్కన ఐఎన్జి వాడటం చూస్తుంటాము. బట్ ఇక్కడ ఐఎన్జి ఫామ్ లేదు, యామ్ పక్కన ఐఎన్జి ఫామ్ లేదు, ఓన్లీ యామ్ ఉంది. ఓన్లీ యామ్ ఉంది అంటే ఇప్పుడు యామ్ అనేది ఐఎన్జి ఫామ్ కి హెల్పింగ్ వర్బ్ కాదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యామ్ అనేది అతని ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ప్లేస్ ని అంటే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ లేను అంటే అతని యొక్క ప్రజెంట్ ప్లేస్ ని అది తెలియజేస్తుంది. సో ఇక్కడ ఐకి యామ్ వాడాను కదా, మరి యూకి హీ, షీ, ఇట్ అలాగా చాలా పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం వాడతారో చూద్దాం రండి ఒకసారి. సో ఇక్కడ జనరల్ గా ఐ, ఓకే, నెక్స్ట్ వి, యూ, దే and some plural name, right, like students, friends, okay, or players, teachers, my parents, like that, right. Then he, she, it, and some singular names like a friend, student, okay, player, or Sai, Nani, Dhoni, Sachin అలాగా సింగులర్ నేమ్స్. సో వీటిలలో మనకి ఈ ప్లేసెస్ ని ప్రజెంట్ ప్లేసెస్ చెప్పొచ్చు, అంటే ప్రీవియస్ ప్లేసెస్ అనే ఫ్యూచర్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నిన్న ఇంట్లో ఉన్నాను, రేపు ఆఫీస్ లో ఉంటాను. ఇక్కడ మనము పాస్ట్ లో, ప్రజెంట్ లో, ఫ్యూచర్ కూడా చెప్పుకోవచ్చు అలాగా. సో ఫస్ట్ మనము ప్రజెంట్ గురించి మాట్లాడదాం. ప్రజెంట్ లో ఏం వాడతారో చూద్దాము. సో ఫస్ట్ ప్రజెంట్ అయితే ఏం వాడతారు, దెన్ పాస్ట్ లో అయితే ఏం వాడతారు, దెన్ ఫ్యూచర్ లో అయితే ఎలా వాడతారో చూద్దాము. ఫస్ట్ ప్రజెంట్ అయితే ఐకి ఏం వాడతాము? ఐకి యామ్ వాడతాము. ఐయామ్. అదే వి, యు, దే అని ప్లూరల్ నేమ్, వీళ్ళకి ఏం వాడతారు? ఆర్ వాడతారు. ఏఆర్ఈ, ఆర్, ఓకే. అదే హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్, ఇలాగా వీళ్ళకైతే ఈజ్ వాడతాం అనమాట. ఈజ్, ఓకే, అది ప్రజెంట్. సో పాస్ట్కి వచ్చేస్తే ఐకి వాజ్ వాడతాం అనమాట. ఐ వాజ్. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఇక్కడ వర్ వాడతాం. ఓకే, లైక్ సో యు వర్, వి వర్, దే వర్ అలాగా. నెక్స్ట్ మళ్ళీ హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, మై ఫ్రెండ్ వాజ్ అలాగా వీళ్ళందరికి కూడా మళ్ళీ వాజ్ వాడతాము. వీళ్ళకి కూడా మనం ఏం వాడతాము? వాజ్నే వాడాలి. అది ఎప్పుడు? అది పాస్ట్ లో. అదే ఫ్యూచర్ లో అయితే అందరికి కూడా సేమ్ వాడతాము. అది విల్ బి అని వాడతాము. ఓకే, ఏం వాడతాము? విల్ బి వాడతాము. విల్ బి, ఓకే, అందరు కూడా ఒకటి కామన్ గా విల్ బి అని వాడతాం. ఓకే, విల్ బిని వాడతాం అనమాట. రైట్. సో ఇలాగా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, సపోజ్ నౌ
I am in office, but yesterday I was in hometown, and tomorrow I will be in uh, market, right? Now I am in office. నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ హోమ్. నిన్న ఇంట్లో ఉన్నాను. రేపు మార్కెట్ లో ఉంటాను. ఐ విల్ బి ఇన్ మార్కెట్ టుమారో. అలా నెక్స్ట్ ఎస్టర్డే ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ ట్రైన్. నిన్న నేను ట్రైన్ లో ఉన్నాను. ఓకే. అండ్ టుడే సో టుడే ఐ ఆమ్ ఇన్ బస్. నేను ఇవాళ ఇప్పుడు బస్సులో ఉన్నాను. ఇవాళ బస్సులో ఉన్నాను. అండ్ టుమారో ఐ విల్ బి ఇన్ ఓకే ఫ్లైట్. టుమారో ఐ విల్ బి ఇన్ ఫ్లైట్. రేపు ఫ్లైట్ లో ఉంటాను. సో నిన్న నేను ట్రైన్ లో జర్నీ చేశాను. ఇప్పుడు బస్సులో జర్నీ చేస్తున్నాను. రేపు ట్రైన్ లో జర్నీ చేస్తాను. సో ఐ వాజ్ ఇన్ ట్రైన్ ఎస్టర్డే. నేను ట్రైన్ లో ఉన్నాను. ఓకే. ఐఎమ్ ఇన్ బస్ టుడే. నేను ఇవాళ బస్సులో ఉన్నాను. అండ్ టుమారో ఐ విల్ బి ఇన్ ద ఫ్లైట్. రేపు నేను ఫ్లైట్ లో ఉంటాను. ఓకే. ఇండియా టీమ్ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. ఇండియా టీమ్ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. అంటే లాస్ట్ వీక్ పోయిన వారము ఇండియా టీమ్ ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే. బట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియా టీము ఇండియాలోనే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ ఇట్ విల్ బి ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే. ఇప్పుడు చూడండి, ఇండియా టీమ్ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా అంటే పోయిన వారము ఇండియా టీమ్ ఆస్ట్రేలియాలో ఉంది. నా ఇట్ ఈస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియాలోనే ఉంది. అండ్ వచ్చే వారము నెక్స్ట్ వీక్ ఇట్ విల్ బి న్యూ ఇయర్ ఎస్ఏ సౌత్ ఆఫ్రికా. వచ్చే వారము ఇండియా టీము సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఐ వాజ్ an unemployed. I was an unemployed. Last year, I was an unemployed. Okay. Now I am an employee. I am an employee. Okay. And next year, I will be businessman. Next year I will be businessman. And పోయిన సంవత్సరము నేను అన్ఎంప్లాయీని. అంటే ఏంటి ఇక్కడ? లాస్ట్ ఇయర్ నేను నిరుద్యోగిని. నౌ ఇప్పుడు ఐఎమ్ ఎన్ ఎంప్లాయీ. ఇప్పుడు నేను ఎంప్లాయీని. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి బిజినెస్ మ్యాన్. వచ్చే సంవత్సరము నేను బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాను. Okay. See, I was an employee. It was my last year position. Now I am an employee. My present position, my present status. Next year I will be businessman. Next year my status. అంటే status ని, position ని, places ని ఇలా చెప్పడానికి మనము am, is, are, was, were, will be ని వాడతాము. Suppose last year. Okay. So I was in TCS. Last year I was in TCS. Okay. Now I am in Wipro. Okay. And next year I will be in Microsoft. అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ నేను TCS లో ఉన్నాను. ప్రెజెంట్ నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను మైక్రోసాఫ్ట్ లో ఉంటాను. ఓకే. ఇలాగా పొజిషన్స్ ని, ప్లేసెస్ ని, మన స్టేటస్ ని ఎలా చెప్పాలంటే మనము ఇలా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి ని వాడతాము. ఓకే.